ఆపరేషన్ సింధూర్పై స్పందించని బాలీవుడ్ నటులపై ఒక అనుచిత పోస్ట్ పెట్టారు అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అరెస్టు జరిగింది. సో మమతా బెనర్జీ సర్కార్ చర్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కామెంట్ చేశారు దీని మీద. మరి మీరు సనాతన ధర్మాన్ని గందా ధర్మం అంటే కలుషితమైన ధర్మంగా చెప్పారు, మరి మీ మీద చర్యలేవి, మీ పార్టీ నాయకుల మీద చర్యలేవి అని చెప్పేసి. సార్ మనం చూసాం కదా సార్, గతంలో సనాతన ధర్మం ఒక వైరస్ అంటే ఉదయనిధి స్టాలిన్ మీద కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ దేశంలో జరుగుతున్న ఘటనలపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. జనసేన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే, తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉంది, కానీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ప్రాంతీయ పార్టీకైనా దేశంలో జరుగుతున్న ఏ పరిణామం పైనైనా మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడాలి కూడా. పార్టీ ప్రాంతీయమే కావచ్చు, దాని అవుట్లుక్ దృక్పథము వరల్డ్ వైడ్గా కూడా ఉండాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ఒక రాజకీయ పార్టీకి దేశంలో ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలపైన ఒక వైఖరి ఉండాలి. అందువల్ల తెలుగుదేశమైనా బీఆర్ఎస్ అయినా చాలా సందర్భాల్లో జాతీయ పరిణామాలతో మాకు సంబంధం లేనన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ప్రాంతీయ పార్టీలకు కూడా రాజకీయ దృక్పథం అన్నిటిపైన ఉండాలి. ఇప్పుడు ఈవెన్ ప్రపంచ పరిణామాలపై కూడా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ప్రాంతీయ పార్టీలో మాకు సంబంధం ఉన్నది మా రాష్ట్రం తప్ప అనే భావనలో ఉంటారు. కానీ ప్రపంచ పరిణామాలు, జాతీయ పరిణామాలు రాష్ట్రం కూడా ప్రభావం చూపుకుంటూ ఉండవు. సో అందువల్ల మీకు పవన్ కళ్యాణ్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపైన స్పందించకూడదు అని మనం అనలేం. స్పందించాలని వాస్తవంగా ఆహ్వానించాలి. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏది స్పందిస్తున్నాడు అంటే జాతీయ పరిణామాలు, ఇతర రాష్ట్రాల పరిణామాలపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న అంశాలు చూస్తే చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీకి ఒక నేషనల్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నాడు. మీరు సెలెక్టివ్గా బీజేపీ ఐడియాలజికల్ లైన్, సనాతన ధర్మ కావచ్చు, హిందుత్వ కావచ్చు, లేదు రిలీజియస్ నేషనలిజం, మతపరమైన జాతీయవాదం కావచ్చు, ఇలాంటి ఆ అంశాలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అంటే మిగతా దేశంలో చాలా పరిణామాలు ఉన్నాయి. ఇదే కాకుండా డీలిమిటేషన్ పైన బీజేపీని సమర్థించడం. సో అన్ని అంశాల్లోనూ పవన్ కళ్యాణ్ క్లియర్గా ప్రోయాక్టివ్గా బీజేపీ ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ లైన్ను బీజేపీ నాయకుల కన్నా ముందు, బీజేపీ నాయకులు కూడా మాట్లాడకముందు మాట్లాడాలనే ఆయన తపన. ఇది ప్రశ్నగా ముందుకొస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇతర రాష్ట్రాల రాజకీయాలపైన మాట్లాడొద్దని అనలేము. లేదు జనసేన ఏమైనా విస్తరించి జాతీయ పార్టీగా కావాలి అనే ఆలోచనలో ఉన్నట్టు లేదు, ఆ అవకాశం కూడా లేదు. అడపాదడపై ఈ చర్చ కూడా వచ్చింది కూడా, ఇతర రాష్ట్రాలకు కూడా పవన్ కళ్యాణ్ విస్తరిస్తాడా అని. ఆల్రెడీ కేసీఆర్ అనుభవం ఉంది, భారత రాష్ట్ర సమితి పెట్టి తెలంగాణ కూడా కోల్పోయాడు. ఆ మాటకొస్తే రాష్ట్ర విభజన తర్వాత దేశమంతా విస్తరించకపోయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని లక్ష్యంతో జాతీయ పార్టీగా తెలుగుదేశం తనకు తాను ప్రకటించుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఆచరణలో జరిగింది ఏమీ లేదు. ఆచరణలో ఉన్న తెలంగాణకు కూడా కోల్పోయాను. సో అందువల్ల ఇప్పుడు ఈ అనుభవాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడ పొలిటికల్ స్పేస్ ప్రయత్నిస్తాడనే వాతావరణమే తెలియదు. చెయ్యడం అని మనం ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. ఇక అలాంటప్పుడు మరి దేని కొరకు మాట్లాడుతున్నాడు అంటే క్లియర్గా బీజేపీతో మరింత దగ్గర అవ్వటానికి, బీజేపీతో మరింత ఐడెంటిఫై కావటానికి, ఒక రకంగా బీజేపీకి జనసేనకు తేడా లేని పరిస్థితి పవన్ కళ్యాణ్ తెస్తున్నాడు. అందుకే ఇక్కడ చర్చ జరుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి అసలు. గతంలో అమిత్ షా అడిగాడు మా పార్టీని బీజేపీలో విలీనం చేయమని, నేను అంగీకరించలేదని పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భం కూడా ఉంది. మరి అమిత్ షా జనసేనని విలీనం చేయమని ఎందుకు అడిగారు, తెలుగుదేశాన్ని విలీనం చేయమని అడగలే కదా. అంటే మరి జనసేన అస్తిత్వం ఏంటి భవిష్యత్తులో? గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపిన నేపథ్యం కూడా ఉంది. మరి ఏమైనా పవన్ కళ్యాణ్ ఇలా బీజేపీతో చాలా ఎక్కువగా ఐడెంటిఫై ఆఖరికి బీజేపీలో పార్టీని విలీనం చేసి బీజేపీ నాయకుడిగా సౌత్ ఇండియాలో ఎమర్జ్ అవుతాడా? ఇక్కడ సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక రికగ్నైజబుల్ ప్రామినెంట్ ఫేస్ లేదు, మీకు నార్త్ ఇండియాలో ఉన్నట్లు.
అయితే ఎంత బీజేపీ మిత్రపక్షమైనా బీజేపీ ఫేస్ కాలేడు. అల్టిమేట్గా బీజేపీ మిత్రపక్షమే అవుతాడు తప్ప అందువల్ల బీజేపీ ఫేస్గా ఎమర్జ్ అవుతాడా? ఎందుకంటే మోడీ కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చే గౌరవము ఇలాంటి స్పెక్యులేషన్ కూడా కారణమైంది. ఇది నిజమని నేను రూఢిగా చెప్పడం లేదు, కానీ స్పెక్యులేషన్ కారణం ఏంటంటే అంతగా అసలు డిమార్కేట్ కూడా చేసుకోకుండా తనకు తానుగా బీజేపీ నాయకుడిగా పూర్తి రూపాంతరం చెందారు. మీరు గమనించండి, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడిన అంశాలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కన్నా పెద్ద మిత్రపక్షం. మీకు ఎక్కడ చంద్రబాబు నాయుడు స్టాలిన్ పైన దాడి, మీకు మమతా బెనర్జీ పైన విమర్శ చేస్తలేడు. అందులో చంద్రబాబు నాయుడుకి స్టేచర్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు కనుక వీళ్ళందరూ ఆయన ముందట చిన్నవాళ్ళ రాజకీయాల్లో అయినా కూడా ఆయన వాళ్ళని మందలించడం లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీను స్టాలిన్ ఎక్కడ విమర్శించినట్టు మనకు లేదు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మినహా. కానీ పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని ఒక రకంగా భూతద్దం పెట్టి ఎక్కడన్నా ఏదన్నా దొరికితే మైక్రోస్కోప్ పెట్టి దానిపైన రియాక్ట్ కావడము, ఆ రియాక్షన్ కూడా క్లియర్గా బీజేపీకి పూర్తి స్థాయిలో ఏమాత్రము అసలు బీజేపీ స్పోక్స్ పర్సన్ మాటలకు పవన్ కళ్యాణ్ మాటలకు తేడా కూడా ఉండడం లేదు. ఒక రకంగా బీజేపీ స్పోక్స్ పర్సన్ల కన్నా ఎక్కువ ఐడెంటిఫై మాట్లాడుతున్నాడు. పోనీ పవన్ కళ్యాణ్ విధానమే ఇది అంటే అది కాదు. ఆయన మొదటి నుంచి మనకు అసలు నాకు మతం అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే కూడా కేర్ చేయను, ఇలాంటి మాటలు మాట్లాడి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తన తండ్రి గురించి, తండ్రి దేవుని దగ్గర దీపం పెట్టి ఎలా ఉపయోగిస్తాడు ఇవన్నీ చెప్పాను నేను, మళ్ళీ మాట్లాడడం బాగుండదు. సో ఆయన గతంలో మతం గురించి వీటికి కులం గురించి మాట్లాడినవి అందరికీ తెలుసు. ఇప్పుడు అందుకే మీకు సోషల్ మీడియాలో చూడండి పవన్ కళ్యాణ్ పైన ఉన్న నిమివులు ఎవరి మీద ఉంటలేవు. కారణం ఏంటంటే ఇంత వేరియేషన్ ఏమైంది, చేగువెరా నుంచి మీకు కాషాయం వరకు సనాతన వరకు మారాడు. ఆ మార్పే కాదు, అసలు కంప్లీట్గా గతంలో ఎన్నడూ లేని పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. అందువల్ల పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి? పవన్ కళ్యాణ్ కొత్తగా బీజేపీతో బంధం పెరిగేదేమీ లేదు. పవన్ కళ్యాణ్కి బీజేపీ అవసరం తక్కువ, బీజేపీకే పవన్ కళ్యాణ్ అవసరం ఎక్కువ. అందుకొరకు ఆరాటపడి బీజేపీతో అంత ఐడెంటిఫై కావాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే ఆయనకు పవన్ కళ్యాణ్కు బీజేపీతో ఆరాటపడి బీజేపీతో ఐడెంటిఫై కావడం వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సొంత బలం మీదనే 21 సీట్లు తెచ్చుకున్నాడు తప్ప, అంటే కూటమి సహకారంతో బీజేపీ వల్ల బలపడలే. ఆ మాటకైతే బీజేపీకి అవసరం, తెలుగుదేశం అవసరం, జనసేన అవసరం. ఇకపోతే జనసేన పవన్ కళ్యాణ్ పైన ఏం సిబిఐ కేసులు లేవు, ఈడీ కేసులు లేవు, ఆయనకు ఆ రకంగా కూడా బీజేపీ అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ పట్ల ఒక్క మాట అనకుండా ఉంటున్నాడంటే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి. సో అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పవన్ కళ్యాణ్కి ఏమీ లేవు. మరి ఆయనకి ఏ అవసరం వచ్చింది ఇంతగా ఐడెంటిఫై కావడానికి? పోనీ ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన వైఖరి ఏమైనా ఓట్లు తెస్తుందా? ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయ పరిస్థితి చూస్తే హిందుత్వ పాలిటిక్స్, అగ్రెసివ్ హిందుత్వ చేస్తే ఆ పవన్ కళ్యాణ్ బలం పెరగడం అనేది జరగదు. అలా జరుగుంటే బీజేపీ బలమే పెరిగేది కదా. ఆ మాటకొస్తే తెలుగుదేశం కూడా అదే స్టాండ్ తీసుకునేది కదా, అలా అవకాశం ఉంటే. మరి తన పెరుగుదలకు ఉపయోగపడని వైఖరి ఎందుకు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు? ఆయన మరి వేరే జాతీయ పార్టీ పెట్టే సూచన కూడా లేదు. మరి ఎందుకు అంటే అందరికీ అనుమానం ఏంటంటే అల్టిమేట్గా మరి ఎక్కడి దాకా పోతుంది ఈ వ్యవహారం? జనసేనను తీసుకెళ్ళి బీజేపీలో కలిపేదాకా పోతుందా? పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడిగా కూడా రూపాంతరం చెందుతాడా అనే పొలిటికల్ స్పెక్యులేషన్కి ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. ఆ స్పెక్యులేషన్ రైటా రాంగ్ అనే కంక్లూజన్ నేను ఇవ్వడం లేదు, ఎందుకంటే పాలిటిక్స్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కనుక.